హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ తీసుకొని పసుపు, లెమన్ వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే చిల్లీ పౌడర్ 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్కు మసాలాలన్నీ బాగా పట్టేలా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ గసగసాలు, యాలకులు 2, చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 1 కప్ కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేయాలి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అవ్వనవసరం లేదు. సాఫ్ట్గా ఇలా చూపిస్తున్న విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి, అలాగే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, అలాగే ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చాక లిడ్ తీసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ గట్టిగా ఉన్నట్లయితే సాఫ్ట్ అయిపోతాయి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే టేస్టీగా యమ్మీగా నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వింటర్ సీజన్కి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.